బల్గేరియా కాలజ్ఞాని బాబా వంగా గురించి అందరికీ తెలిసిందే. ఆవిడలాగే జపాన్లోనూ ఒక ఆవిడుంది. ఆమె పేరు రియో టూట్సుకి. 2025 జూలై 5న విపత్తు రాబోతోందని అంచనా వేశారు. ఆమె భూకంపాలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని జనాల్ని అలర్ట్ చేశారు. ఆమె భవిష్యవాణిపై నమ్మకం కలిగిన జపాన్ ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. టూట్సుకి అంచనాలతో త్వరలో జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భ విభజన కారణంగా భారీ భూకంపం లేదంటే సునామీ రావచ్చని జనం చెప్పుకుంటున్నారు. టూట్సుకి అంచనాలకు శాస్త్రీయ ఆధారం లేకపోయినా 2011లో జపాన్లో సంభవించిన తోహోకు భూకంపం, సునామీలు ఆమె గత అంచనాలను నిజం చేశాయని అంటున్నారు. నాటి భూకంపంలో ఏకంగా 18,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ తెలిపిన వివరాల ప్రకారం హాంకాంగ్ నుండి సగటు బుకింగ్లు ఏడాదికి 50% మేర తగ్గాయి. జూన్, జూలై మధ్యకాలంలో బుకింగ్స్ 83% వరకు తగ్గిపోయాయి. ఏప్రిల్, మే హాలిడేస్ టైంలో 50% మేరకు బుకింగ్ల తగ్గుదల ఉందని హాంకాంగ్లోని ఒక ట్రావెల్ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు రియో టాట్సుకి అంచనాలు నిరాధారమని జపాన్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా టాట్సుకి అంచనాలను పక్కన పెడితే ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ ఇటీవల జపాన్ పసిఫిక్ తీరంలో త్వరలో భారీ భూకంపం సంభవించొచ్చు అన్నది. దీని కారణంగా 2,98,000 మంది వరకు మరణించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఇదిలా ఉంటే 1995 కోబ్ భూకంపం, 2011లో హోకు ఎర్త్ క్వేక్, అలాగే సునామీ వంటి విపత్తులను టాట్సుకి ముందుగానే అంచనా వేశారు. దీంతో జపనీయులకు మరింత నమ్మకం పెరిగింది. టాట్సుకి రాసిన పుస్తకం ది ఫ్యూచర్ ఐసాలో 2020లో ఒక వైరస్ జపాన్తో పాటు ప్రపంచాన్ని వణికిస్తుందని చెప్పారామె. అదే కోవిడ్-19 అని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు.